ఎవరో చెప్తుంటే ఓహో ఆయన ఆయన అని కూడా అనలేదండి, నేను అనలేను ఆ మాట అన్నాడంట. క్రిస్మస్ రోజున కూడా ఏడుస్తాడు చూడు, ఆయననే వాడినా అన్నాడంట. ఎస్, క్రిస్మస్ రోజున కూడా ఏడుస్తాడు. ఎందుకని? ఆయన పుట్టాడని సంబరమే కానీ ఎందుకు పుట్టాడో తెలవని సంబరాలు చేసుకుంటున్నారు. అలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో క్రైస్తవులు ఉన్నారని అర్థమైతే ఏడవకుండా ఉండలేం. ఇంకొకరి కొరకు ఏడవలసిన మనం అసలు మన కొరకు మనమే దుఃఖపడకపోతే, మన కొరకు మనమే అంగలార్చకపోతే, ఆ స్థాయి ఏంటో మనకు అర్థం కాకపోతే అది చివరికి మనకు బాధనే మిగులుస్తుంది తప్ప మరొకటి ఏమీ ఉండదు. అందుకనే ఎప్పుడైతే ఆలయంలోకి వచ్చాడో ఆ సుంకరి ఆయన ఔన్నత్యాన్ని, ఆయన ప్రేమను, ఆయన పరిశుద్ధతను, ఆయన కార్యాలను ఒక్కసారి తన మనలోకి రాగానే కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు, రొమ్ము కొట్టుకొని, అయ్యా పాపినైనా నన్ను క్షమించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, మేమేం పాపాలు చేయలేదండి, మేమందరం బ్యాప్టిజం పొందిన వాళ్ళమే అండి అంటారు. అసలు ప్రార్థన చేయకపోవడమే పాపం అండి. చేయాల్సినంత చేయకపోవడమే పాపం. వాక్యం చదవకపోవడమే పాపం. చిన్నదైన పెద్దదైన ఆజ్ఞను అతిక్రమిస్తే పాపమే. అవన్నీ కూడా నీ మనసులోకి వస్తే, ఇంకా రాకుండా ఉంటే కూడా దౌర్భాగ్యమే. పరిశుద్ధాత్ముడా నాకు గుర్తు చేయని అని ఆయన పాదాలు పట్టుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఏ స్థాయిలో ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నాను నాకు అర్థం చేయి స్వామి అని అడగడానికైనా ఏడవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే నాకు అర్థం కాకపోతే, నా స్థాయి ఏంటో, నా స్థితి ఏంటో నేను తెలుసుకోలేకపోతే నేను ఏడవలేను. అంతేనండి. ఏం అర్థం కాకపోతే ఇంట్లో రేషన్ లేదు, ఆకలి అవ్వట్లేదు, ఇంట్లో కూర్చుంటే ఎవడన్నా రేషన్ మిగిలిపోద్దిగా, బ్యాంకులో డబ్బు ఉండిపోద్దిగా, ఉండలేవు. అయ్యో నాకేదో అయ్యింది అని వెంటనే ఏమవుతావు, వెళ్తా. ఇంకా కరోనా తెలిసిన సంగతి ఏంటండి, రుచి తెలియదట. ఒకవేళ ఉప్పేయకపోయినా ఇడికి ఎంబటి కరోనానికి ఉరుకుతాడు, ఒక్క క్షణం కూడా ఆగడు. ఆ ఉప్పు నిజంగానే వెళ్ళేది, ఈయనకు సప్పగా అయింది. కానీ ఈయనకేమర్థమైంది, అమ్మన కరోనా వచ్చిందేమో నా నాలుగు అట్ట పరుగులెట్టారు కదండి. అసలు ఇంక మనకి ఏమర్థం అవుతుంది అంట. వాక్యం అందించబడుతుండగా వాక్యం ప్రవాహం వల్ల